వెల్కమ్ టు వికా ఎడ్యుకేషనల్ బ్లాగ్. లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే వర్కింగ్ ఆఫ్ బూట్ స్ట్రాప్ స్వీప్ సర్క్యూట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బూట్ స్ట్రాప్ స్వీప్ సర్క్యూట్ అనేది ఆపరేషనల్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్లో ఇది వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్ స్ట్రాప్ అంటే ఏంటి అన్నది నేర్చుకుందాం. దాని తర్వాత ఈ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ గురించి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ బూట్ స్ట్రాప్ అంటే ఏంటి అంటే మనకి లూప్స్ అంటారు. అవి ఏంటేంటి? ఓపెన్ లూప్, క్లోజ్డ్ లూప్. అంటే లూప్ బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్ అనేది బ్యాక్ వచ్చేటట్లుగా, అంటే ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అంటే అవుట్పుట్ దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ ఇలా వస్తుంది అనమాట. ఆ రకంగా వచ్చేదాన్ని మనము బూట్ స్ట్రాప్ అంటారు అనమాట. ఇది ఎందుకు వస్తుంది ఏంటి అన్నది మీకు మొత్తం వీడియో చివరి వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. స్వీప్ సర్క్యూట్ అంటే ఏంటి అంటే వేవ్ ఫార్మ్స్ అనేవి ఈ రకంగా రావడం, ఈ రకంగా వస్తుంది అనమాట. సో ఈ రకంగా మనకి వేవ్ ఫార్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా వేవ్ ఫార్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని మనం స్వీప్ సర్క్యూట్ అంటారు. సో మీకు క్లియర్గా వేవ్ ఫార్మ్స్తో కూడా డ్రా చేసి చూపెడతాను. అయితే ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో ఇచ్చిన తర్వాత, ఇప్పుడు వర్కింగ్ ఆఫ్ బూట్ స్ట్రాప్ స్వీప్ సర్క్యూట్ అనే క్వశ్చన్లో, అంటే ఎగ్జామ్ పేపర్లో ఇలాంటి క్వశ్చన్ బూట్ స్ట్రాప్ స్వీప్ సర్క్యూట్ అని కనబడితే ఏ రకంగా మనం దానికి ఆన్సర్ చేయాలి, ఏ రకంగా దాన్ని మనం చేసుకోవాలి అనేది మనం చూసుకుంటే, సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ బూట్ స్ట్రాప్ స్వీప్ సర్క్యూట్. సో బూట్ స్ట్రాప్ స్వీప్ జనరేటర్ అనేది మనం దీని అంటాం. సో బూట్ స్ట్రాప్ స్వీప్ సర్క్యూట్, సో స్వీప్ జనరేటర్ అని కూడా అంటారు. ఇది సర్క్యూట్ డయాగ్రాము. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లోని మీరు అబ్జర్వ్ చేసుకునేటట్లుగా అయితే ఇక్కడ మనకి 2 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. సో Q1 అండ్ Q2. సో Q1, Q2 ఆర్ ద 2 ట్రాన్సిస్టర్స్. 2 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ట్రాన్సిస్టర్స్ కి ఏ టెర్మినల్స్ ఉంటాయి మనకు ఆల్రెడీ తెలుసు. ట్రాన్సిస్టర్స్ హ్యాస్ 3 టెర్మినల్స్: బేస్, ఎమిటర్, కలెక్టర్. సో ఇది ఫస్ట్ ట్రాన్సిస్టర్ కాబట్టి B1, C1, E1 అనుకుందాం. సో ఇది సెకండ్ ట్రాన్సిస్టర్ది కాబట్టి ఈ సెకండ్ ట్రాన్సిస్టర్స్ కి B2, C2, E2 అనుకుందాం. సో ఫస్ట్ మీరు రాయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సో Q1, Q2 2 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. సో హియర్ ట్రాన్సిస్టర్స్ Q1 అండ్ Q2 ఆర్ NPN ట్రాన్సిస్టర్స్. ఈ ట్రాన్సిస్టర్స్ ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్? NPN టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. NPN ట్రాన్సిస్టర్స్. అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో Q1 అనేది ఏదైతే ఉందో, సో ఈ Q1 ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో, ఈ Q1 ట్రాన్సిస్టర్ ని మనము స్విచ్ అంటాం. ఓకే, సో Q1 ట్రాన్సిస్టర్ ని మనం స్విచ్ ట్రాన్సిస్టర్ కింద యూజ్ చేస్తాము. సో స్విచ్, ఇది ఏ స్విచ్ అంటే సింపుల్ బయాస్ స్విచ్ అన్నమాట. సో సింపుల్ బైస్టేబుల్ స్విచ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో Q2 ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో, ఈ Q2 ట్రాన్సిస్టర్ ని మనము ఎమిటర్ ఫాలోవర్ ట్రాన్సిస్టర్ అంటారు. ఎమిటర్ ఫాలోవర్ ట్రాన్సిస్టర్. ఎమిటర్ ఫాలోవర్. సో దీన్ని స్విచ్ అంటారు, దీన్ని ఎమిటర్ ఫాలోవర్. సో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, Q1 అనేది, సో Q1 యొక్క బేస్ ఏదైతే ఉందో, ఈ Q1 అనే బేస్ అనేది ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది? ద పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ అయ్యి ఉంది. సో పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది VCC. సో Q1 అనే బేస్ ఏదైతే ఉందో, Q1 బేస్ పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయ్యి ఉంది. త్రూ దేని ద్వారా కనెక్ట్ అయ్యి ఉంది? రెసిస్టర్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంది, R(B). సో త్రూ ద రెసిస్టర్ R(B). సో బేస్ రెసిస్టెన్స్ కాబట్టి R(B). త్రూ ద రెసిస్టర్ R(B). అదొక పాయింట్ కింద మనం రాసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో ఇక్కడ మనకి నెగిటివ్ ట్రిగ్గరింగ్, అంటే ఇది ట్రిగ్గరింగ్. ఈ ట్రిగ్గరింగ్ అనేది నెగిటివ్ ట్రిగ్గరింగ్ జరుగుతుంది. సో నెగిటివ్ ట్రిగ్గరింగ్ అనేది దేనికి అప్లై చేస్తున్నాం అంటే కెపాసిటర్ కి అప్లై చేస్తున్నాం.
కెపాసిటర్ సిబికి నెగిటివ్ ట్రిగ్గరింగ్ అనేది అప్లై చేస్తారనమాట. సో అప్లైడ్ త్రూ ద కెపాసిటర్ సిబి, అప్లైడ్ త్రూ ద కెపాసిటర్ సిబి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ని వాడుతున్నారు అనమాట. సో ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. సో ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ మనము ఏది నెంబర్ తీసుకుంటామంటే IN4007 అనే పిఎన్ జంక్షన్ డయోడ్ని తీసుకుంటున్నాము. సో ఇది తీసుకొని మనం ఈ యొక్క సర్క్యూట్ని బిల్డప్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఫస్ట్ అసలు ఈ సర్క్యూట్ ఆపరేషన్ అనేది ఏ రకంగా జరుగుతుంది అనేది మనం చూసుకునేటట్లుగా అయితే ఫస్ట్ ప్లస్ విసిసి అంటే మామూలుగా దీంట్లోని ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కాబట్టి సో పాజిటివ్ సప్లై అనేది మనకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో పాజిటివ్ సప్లై అనేది వెళ్తుంది. సో పాజిటివ్ సప్లై వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సో Q1 పొజిషన్ ఈజ్ ఆన్ కండిషన్. సో Q1 అనేది ఆన్ కండిషన్ లో ఉంటుంది అనమాట. సో ప్లస్ విసిసి దగ్గర నుంచి మనం పవర్ అనేది మూవ్ అయిన తర్వాత సో ప్లస్ పవర్ అనేది మూవ్ అయిన తర్వాత సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సో ఈ రకంగా మనకి కిందకు వస్తుంది పవర్ IC1. సో ఈ పవర్ మనం IC1 అంటారు. సో పవర్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి పవర్ ఇటు సైడ్ కూడా మూవ్ అవుతుంది కదా. సో దిస్ కెపాసిటర్ ఈజ్ ఇన్ ఛార్జింగ్ పొజిషన్. ఈ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట అంటిల్ ప్లస్ విసిసి వోల్ట్స్ ని రీచ్ అయినంత వరకు ఇది ఛార్జ్ అవుతూనే ఉందన్నమాట. సో కెపాసిటర్ వాల్యూ ఇక్కడ ఈ కెపాసిటర్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో కెపాసిటర్ వాల్యూ ఈజ్ వెరీ లార్జ్. కెపాసిటర్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కెపాసిటర్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఇక్కడ నుంచి మనకు కరెంట్ అనేది వస్తుందని చెప్పుకుంటున్నాం. అయితే ఈ యొక్క Vout దగ్గర ఏం కరెంట్ వస్తుంది అనేది మనం చూసుకునేటట్టుగా అయితే ఇప్పుడు సపోజ్ ఈ టైప్ ఆఫ్ అంటే ఇక్కడ నుంచి పవర్ మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఐసి అంటే ఈ పవర్ అనేది Q1 అనే ట్రాన్సిస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు Q1 అనేది ఆన్ కండిషన్ లో ఉండేటప్పుడు ఈ కెపాసిటర్ ఛార్జింగ్ పొజిషన్ లో ఉండేటప్పుడు మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎంత వస్తుందంటే 0 volts వస్తుంది అనమాట. ఎందుకు అసలు అవుట్పుట్ వోల్టేజ్ 0 వస్తుంది అన్నది మనం చూసుకునేటట్లుగా అయితే 0 పొజిషన్ అంటే ఏంటి, ఇనిషియల్లీ స్టార్టింగ్ పొజిషన్ అంటే 0 volts అంటే ఏంటి అంటే మనకి ఎటువంటి వోల్ట్స్ జనరేట్ అవ్వట్లేదు, స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది అనే శబ్దం. అది ఎందుకోసం అలా వస్తుందంటే ఇక్కడ నుంచి మనం చూసుకునేటట్లుగా అయితే సో ఈ కరెంట్ ఏదైతే ఉందో ఈ కరెంట్ బేస్ ఎమిటర్ త్రూ ద గ్రౌండ్ అయిపోతుంది అనమాట. సో బేస్ ఎమిటర్ నుంచి గ్రౌండ్ అవుతుంది. సో గ్రౌండ్ అవుతున్నప్పుడు ఏదైతే మనకి కలెక్టర్ ఉందో ఈ కలెక్టర్ అనేది మనకి Q2 ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కి కనెక్ట్ అయి ఉంది. ఈ కలెక్టర్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంది, Q2 ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కి కనెక్ట్ అయి ఉంది అనమాట. అయితే ఇక్కడ ఈ Q2 ట్రాన్సిస్టర్ యొక్క బేస్ దగ్గర నుంచి వచ్చే అవుట్పుట్ అది మనకి ఏమవుతుంది అంటే ఈ ఎమిటర్ కి ఇక్కడ నుంచి అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏదైతే ఉందో అదే Vout కింద మనకి జనరేట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్తాను, ఇది గ్రౌండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కరెంట్ అనేది 0 అయిపోయింది. ఈ 0 అనేది ఈ బేస్ దగ్గరికి వెళ్తుంది. ఈ బేస్ దగ్గర ఏదైతే మనకి ఎంతైతే వస్తుందో ఆ 0 volts ఏదైతే ఉందో ఆ 0 volts అనేది ఇక్కడ Vout కి వెళ్తుంది. సింపుల్ గా మీకు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఫస్ట్ ఈ యొక్క కలెక్టర్ ద్వారా వచ్చిన వోల్టేజ్ అంటే V(C1) ఫస్ట్ ట్రాన్సిస్టర్ లో వచ్చే కలెక్టర్ ద్వారా వచ్చిన వోల్టేజ్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ ఈక్వల్ టు VB2 అంటే రెండో ట్రాన్సిస్టర్ యొక్క బేస్ దగ్గరికి ఈక్వల్ గా ఉంటుంది. అంటే అక్కడికే కదా కనెక్ట్ అయి ఉంది. అయితే ఫైనల్ గా విచ్ ఈజ్ ఈక్వల్ టు Vout. సో Vout కి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. సో అయితే ఇప్పుడు మనం నెగిటివ్ ట్రిగ్గరింగ్ అనేది అప్లై చేసిన తర్వాత దీనికి అప్లై చేసిన తర్వాత ఈ Q1 ఏదైతే ఉందో దిస్ Q1 ఈస్ ఆఫ్ కండిషన్. మనకి ఇది ఆఫ్ కండిషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో నెగిటివ్ ట్రిగ్గరింగ్ అనేది ఇక్కడ నుంచి అప్లై చేసిన తర్వాత ఈ Q1 అనేది ఆఫ్ కండిషన్ లోకి వెళ్ళి సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ కెపాసిటర్ ఏదైతే ఉందో కెపాసిటర్ C1 అనేది ఛార్జింగ్ అనేది మొదలవుతుంది అనమాట. సో కెపాసిటర్ ఇది డిశ్చార్జింగ్ అవుతుంది, కెపాసిటర్ C2 ఈజ్ డిశ్చార్జింగ్ అవుతుంది, కెపాసిటర్ C1 అనేది ఛార్జింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో కెపాసిటర్ C1 ఈస్ ఛార్జింగ్ పొజిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్రాఫ్ మోడల్లో మీకు చూసుకునేటట్లుగా అయితే ఛార్జింగ్ అనేది అలా స్లోగా ఛార్జింగ్ పొజిషన్ లోకి వెళ్తుంది అనమాట. సో కెపాసిటర్ C1 అనేది ఒక ఛార్జింగ్ పొజిషన్ లోకి మనకి మూవ్ అవుతుంది.
రైట్. సో ఇలా ఛార్జింగ్ పొజిషన్లోకి మూవ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ కెన్ బి కొంత సర్టన్ టైం అయిన తర్వాత డిశ్చార్జింగ్ అనేది జరుగుతుంది. సో డిశ్చార్జింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే అనేటట్లుగా మనం చూసుకునేటట్లుగా అయితే, సో డిశ్చార్జింగ్కి టైం కూడా ఎక్కువ టైం అనేది తీసుకోవద్దు. డిశ్చార్జింగ్ టైం ఈజ్ వెరీ లెస్. డిశ్చార్జింగ్ టైం అనేది నెగిటివ్ ట్రిగ్గరింగ్ అనేది అప్లై చేసిన తర్వాత మనకి ఇది జరుగుతుందని చెప్పుకుంటున్నాం. డిశ్చార్జింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే మళ్ళీ ఏమవుతుంది, సో అగైన్ మళ్ళీ Q1 ఈజ్ ఆన్ కండిషన్ అయినప్పుడు ఈ కెపాసిటర్ C1 కంటే C2 అనేది చాలా ఎక్కువ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. సో C2 ఈజ్ గ్రేటర్ దెన్ C1, సో ఎక్కువగా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇది ఆన్ కండిషన్లోకి రాగానే వెంటనే ఇది డిశ్చార్జింగ్ పొజిషన్లోకి వచ్చి ఇది ఛార్జింగ్ పొజిషన్లోకి వస్తుంది అనమాట. సో అంటే వెంటనే ఈ యొక్క టైం కూడా ఎక్కువ తీసుకోదు. సో వెంటనే ఇట్ కెన్ బి డిశ్చార్జింగ్ పొజిషన్. సో దీన్ని మనం ఏమంటామంటే ర్యాంప్ ఛార్జింగ్, అంటే ఈ పొజిషన్ ఏమంటామంటే దిస్ ఈస్ కాల్డ్ ర్యాంప్ ఛార్జింగ్ పొజిషన్. దీని పొజిషన్ ఏమంటామంటే డిశ్చార్జింగ్ పొజిషన్. డిశ్చార్జింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది Vout అంటే ఈ అవుట్పుట్ వోల్టేజ్ దగ్గర వచ్చేది ఈ రకంగా వస్తుంది అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు మనం దీంతో చూసుకుంటే స్వీప్ జనరేటర్ ఏదైతే ఉందో, అదే ట్రిగ్గరింగ్ నెగిటివ్ ట్రిగ్గరింగ్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ఏదైతే నెగిటివ్ పల్స్ ఉందో నెగిటివ్ దగ్గర మనకి ఇది జనరేట్ అవుతుంది. నెగిటివ్ ట్రిగ్గరింగ్ అనేది నెగిటివ్ జనరేట్ అయినప్పుడు మాత్రం ఆ పర్టికులర్ పాయింట్లో ఇది జనరేట్ అవుతుంది. సో అయితే ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో జనరల్గా ఈ యొక్క స్వీప్ సర్క్యూట్ యొక్క మెయిన్ ఆప్టెన్ ఏంటి మనకి ర్యాంప్ సిగ్నల్ అనేది జనరేట్ అవ్వాలి. సో ర్యాంప్ సిగ్నల్ అనేది మనకి జనరేట్ అవ్వాలి. సో ర్యాంప్ సిగ్నల్ అంటే ఇదే కదా. సో మనకి ఈ రకంగా జనరేట్ అవుతుంది అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ర్యాంప్ సిగ్నల్స్. సో దీన్ని మనం బూస్ట్ ట్రాప్ అని ఎందుకు అంటారు, దీనికి అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి సో బూస్ట్ ట్రాప్ అంటే ఏం లేదండి, సో మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైతే Vout దగ్గర నుంచి వచ్చిందో ఇలా ఈ బ్యాక్ ని కనెక్ట్ చేయడాన్నే మనం ఏమంటాం అంటే ఫీడ్బ్యాక్ అంటాం. ఫీడ్బ్యాక్. సో ఇలా బ్యాక్ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చిన పవర్ ఏదైతే ఉందో అంటే కరెంట్ ఏదైతే ఉందో అది ఈ కెపాసిటర్ దగ్గరికి వెళ్తుంది, ఈ C1 కెపాసిటర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అందువల్ల దీన్ని బూట్ స్ట్రాప్ అనే నేమ్ వచ్చింది అనమాట. సో ఈ రకంగా మనకి బ్యాక్ వచ్చి అది ఛార్జింగ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బూట్ స్ట్రాప్ అని అంటారు. సో మనకి ఫైనల్గా ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్ అంటారు అనమాట. అంటే అవుటర్ ఎక్విప్మెంట్, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ CROs లో మనం చూసుకోవచ్చు విత్ కనెక్షన్స్. అవుట్పుట్ యొక్క కనెక్షన్స్ ని మనం CRO ప్రోబ్స్ తోటి దాన్ని కనెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటే దాంట్లో మనకి పల్స్ సిగ్నల్స్ ఏదైతే మనం ఇన్పుట్ అప్లై చేస్తామో ఈ ట్రిగ్గరింగ్ సిగ్నల్స్, నెక్స్ట్ అదేవిధంగా ఈ అవుట్పుట్ పల్స్ ఏవైతే వచ్చాయో ఈ అవుట్పుట్ పల్స్ మనకి క్లియర్ గా కనబడతాయి అనమాట ఇట్లా. రైట్. సో ఇది మనకి బూట్ స్ట్రాప్ స్వీప్ సర్క్యూట్ గురించి క్లియర్ కట్ గా ఏదైతే నేను చెప్పానో అవి పాయింట్ వైజ్ గా రాసుకొని నీట్ గా 1 by 1 మీరు ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ చేస్తే మోస్ట్లీ మీకు మంచి మార్కులు అయితే రావచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోయినా కానీ కామెంట్ సెక్షన్ లో అడగండి.